ఇలా బ్యాక్ నెక్ తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. క్యాన్ షీట్ పక్కన మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాంటి థ్రెడ్స్ అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇట్లా స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ ఇటువైపు ఇటు సైడ్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. చిన్నగా ఇలా థ్రెడ్స్ మధ్య పెట్టుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఇలా యువతలకు పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని దీనిపైన ఇలా క్యాన్ షీట్ పెట్టుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి షీట్ పక్కన ఇలా కుట్టుకోవాలి. ఇలా చిన్నగా మలుచుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి నెక్ని. కట్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ నెక్కే కాబట్టి ఇలా పై వైపుకి కుట్టేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి నెక్ అంతా. ఇది ఫ్రంట్ నెక్ కుట్టుకోవాలంటే ఇటు సైడ్ తిప్పుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా కుట్టుకున్నాం కదా, ఈ కుట్టు పైన ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఇలా బయటికి తీసేసుకొని ఈ నెక్ని ఇలా చిన్నగా మలుచుకుంటూ కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా చిన్నగా కుట్టుకోవాలి. ఈ రౌండ్స్ అన్నిటిని ఇలానే కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకోవాలి నెక్ని. ఈ రౌండ్స్ అన్నిటిని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ని రివర్స్ చేసేసుకొని బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మీద ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని
ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇలా రివర్స్ చేసుకొని డబుల్ కుట్టేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా డాట్ వేసేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలి. ఇది మెయిన్, ఇది రివర్స్. ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్ లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇట్లా జాయిన్ చేసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. డబుల్ కుట్టింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టుకొని మనకి మెజర్మెంట్స్ 6.5 కదా, 6.5ని ఇలా ఆఫ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా హ్యాండ్ అంతా కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్ ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్కి కుట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకొని ఇలా టాప్ అంతా రివర్స్ చేసుకోవాలి. ఇలా ఇంకో కుట్టేసేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టుకుంటున్నాను. స్టార్టింగ్ లో రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ ఇక్కడ హ్యాండ్స్కి ఈ హ్యాండ్కి ఎంతైతే తీసుకున్నామో ఆ హ్యాండ్కి కూడా
అంతే మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి కుట్టేసుకున్నాము. ఇలా డ్రాప్ చేసేసుకుని పై వైపుకేమో లైనింగ్ ఉండాలి, కింద వైపుకేమో మెయిన్ క్లాత్ ఉండాలి. ఇలా అక్కడ దాకా అయితే కుట్టుకుంటాము. అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కుట్టేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టేసేసుకుంటున్నాను. ఇలా ఎడ్జిలోకి వచ్చేసరికి ఈ రెండు ఇలా కలిసిపోయేలా కుట్టుకోవాలి. డ్రెస్ అయితే ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా థ్రెడ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇటువైపుకి ఈ స్టార్టింగ్ ఇటువైపుకి అటు ఒక థ్రెడ్ ఇటు ఒక థ్రెడ్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్కి ఈ థ్రెడ్, ఇటు సైడ్కి ఈ థ్రెడ్ ఇలా తీసుకుని మళ్ళీ రివర్స్లో ఇలా ఇటు సైడ్ ఈ థ్రెడ్, ఇటు సైడ్ ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఇటు సైడ్ ఈ థ్రెడ్ని ఇటు సైడ్ ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఇలా హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసేసుకుని ఇలా మడత పెట్టేసుకుని ఇలా అన్నిటినీ ఇలా జాయిన్ చేసేసుకోవాలి.